ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఓ రైతు సాగు చేస్తున్న మిరప పంటపై గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు చల్లి నాశనం చేశారు. 6 ఎకరాల పంటను కౌలుకు తీసుకుని మిరప పంట వేశాడు రైతు. అయితే కక్షపూరితంగా ఎవరో నాశనం చేశారని ఆ రైతు కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ ఇటువంటి ఘటనలు చూడలేదని, తన పొలంలో విషాన్ని చల్లి పంట నాశనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రైతు డిమాండ్ చేశారు. మొత్తం నారు మొత్తం ఇట్లా వాలిపోయింది అని అంటే మా ఇంటి పొలకాడ వచ్చి చెప్పినప్పుడు నీకు వచ్చి చూస్తాలకి నారు మొత్తం ఒడిపడి ఉంటే నీకు మళ్ళీ ఆ నారు తీసుకుంటే నాకు గుండె ఆటాగట వచ్చినట్టు వచ్చింది. మళ్ళీ ఇంటికి ఉరికినా, నేను ఇంటికి ఉరికి మా వాళ్ళకి తీసుకొచ్చిన. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నారు చూసిన తర్వాత కళ్ళు మంది కొట్టిందరా స్పాట్ కొట్టిందరా అని ఇక ధైర్యం కొట్టట్టులాగా ఇంటికి పోయినా. ఇంటికి పోతే ఈ మధ్యలో కొద్దిగా పొలం కాడ కొద్దిగా చికాకులు అయినాయి. గిట్ల కాడకు వచ్చి చికాకులు అయితే వాళ్ళు కొద్దిగా అనుమానంతో మేము కేసు పెట్టాలని. అట్లాంటి కాయ కష్టం చేసి కౌలు తీసుకొని ఒక 2-3 లక్షలు కౌలుకి భూమి తీసుకొని ఈ పెట్టుబడి గింజలు కూడా బయట నుండి కూడా తీసుకొచ్చి ఎంతో 2 నెలల నుంచి చాలా కష్టపడి దాని చిన్న పిల్లలాగా సాదుకుంటూ ఈ దిశకు తీసుకొస్తే ఇటువంటి దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలండి. మా రైతు సంఘాల మా ఊరు తరఫున కూడా ఎట్టకేలకి వాళ్ళని శిక్షించి దోషిని పట్టుకొని ఏ విధంగా వాళ్ళని శిక్ష జరిగేటట్టు చేయండి. అంతేకాకుండా ఇటువంటి రైతులకి వాళ్ళ కడుపు కోత ఈ విధంగా మిగిల్చినందుకు ఆర్థికంగా మన వంతు కొద్ది గొప్ప సహాయం చేస్తే ఎంతో విధంగా మేలు జరుగుతుందని తోటి రైతుగా, తోటి వార్డు మెంబర్గా మేము మీ సహాయం కోరుతున్నామండి.